నమస్కారం. ఈరోజు మా పార్టీ ఆదేశానుసారం మా జిల్లా అధ్యక్షుల వారు ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టిండు. ఏదైతే రైతు పక్షాన ఏదైనా కానీ పోరాడటానికి రాష్ట్రం మొత్తంలో ముందుండేది మా జోగు రమణ సార్ అని చెప్పేసి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రైతులకు ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా మొట్టమొదటిగా స్పందించేది మాత్రం ఆ జోగు రమణ గారు. కాబట్టి ఈరోజు వారు చెప్పినట్టు మరి ఈరోజు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క డిస్ప్యూట్ వచ్చింది. కానీ దాంట్లో పేపర్లో కూడా మనం చదివినాం. దాంట్లో ఎక్కడ కూడా జొన్నల గురించి ప్రస్తావన లేదు. కానీ మా అధ్యక్షుల వారు ఏదైతే ఈరోజు ఆందోళన మొదలుపెట్టిండో ఏదైతే రైతులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తే మా పార్టీ తరఫున ఏదైతే మద్దతు వాళ్ళ పరికారం దాన్ని భయభ్రాంతులకు గురై ఈరోజు హుటాహుటిన ప్రకటన వచ్చి రేపటి నుంచే జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం నిజంగా ఇది మా బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పత్తి కొనాలన్న కష్టమే, మక్కలు కొనాలన్న కష్టమే, సోయా కొనాలన్న కష్టమే, శనగలు కొనాలన్న కష్టమే, జొన్నలు కొనాలన్న కష్టమే, ప్రతి గింజ కొనాలన్నా కానీ చాలా కష్టమైనటువంటి భారం అయిపోయింది ప్రభుత్వానికి. మరి ఇది దేశానికి వెన్నెముక్కనటువంటి రైతులను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఈ విధంగా నటించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులు ఏంటంటే రాజ్యం లేదు. రైతు పండించకపోతే ఈరోజు మనం బతకలేని పరిస్థితి. వాళ్ళు పండిస్తేనే ఇవాళ తిని బతికే ఈ రోజులలో అలాంటి రైతులనే ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అనే ఇబ్బందులు ఈ రెండు ప్రభుత్వాలు చేస్తా ఉన్నది. వీళ్ళేమంటారు మా ప్రభుత్వం గొప్పదని సెంట్రల్ వాళ్ళు చెప్తారు, మా ప్రభుత్వం గొప్పదని స్టేట్ గవర్నమెంట్ పలుకుతా ఉంటుంది. అసలు ఏ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ, ఏ దేశం ఉన్నది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రతిదానికి మంచి జరిగితేమో మేము చేస్తున్నాం, చెడు జరుగుతుందేమో మేము చేస్తలేదు అని చెప్పేసి కూడా మాయల గారడి మాటలే ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతుల పక్షాన ఎలాంటి వాళ్ళకి సోయి లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపైతే ప్రకటన చేసిండ్రో ఉంటే సరే, కానీ అతి తొందరలోనే ఈ జిల్లా మొత్తంలో కూడా ఒక ఖచ్చితంగా కొంటే మంచిది, కొనకపోతే చాలా పెద్ద మొత్తంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపడుతుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ రోజు బోత్లో కూడా మీటింగ్ ఉంటే కూడా మేము అక్కడ మీటింగ్ లో కూడా తీర్మానం చేయడం జరిగింది. రైతుల పక్షాన ఏదైతే జొన్నలు కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయకపోతే మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తామని చెప్పి కూడా మనం చూస్తా ఉన్నాం. రైతులు నిన్ననే మేము వచ్చార కాడ కానీ మొన బోత్లో నీటిలో చాలా చోట 6 ఎకరాలు 10 ఎకరాలు పంటలు కాలిపోతా ఉన్నది. రైతులు ఎంత నష్టపోయినంత నష్టపోయింది. వాళ్ళకి కనీసం నష్టపరిహారం లేదు. ఈ ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వం ఉన్నట్టున్నది. ఇది 2 సంవత్సరాల నుంచి పంట నష్టపోతే 2 సంవత్సరాల నుంచి కూడా నష్టపరిహారం లేదు పంటలకు. నీళ్ళేం సోయున్నది. వీళ్ళకి ప్రభుత్వం అంటే కనీసం ఇంకిత జ్ఞానం లేనటువంటి ఈ ప్రభుత్వాలు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. మేము రైతులకు న్యాయం చేస్తాం, రైతుల పక్షాన కనీసం రైతుల పంటలు కాదు కదా నష్టపరిహారం కూడా 2 సంవత్సరాల నుంచి ఇస్తారు. మరి కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని సరైనటువంటి కొనుగోలు చేయకపోతే మాత్రం అతి తొందరలో జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఆ తర్వాత సెక్రటరియట్ కూడా ముట్టడి చేసే కార్యక్రమాన్ని తప్పకుండా మేము చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం